షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నిన్ననే నేను మీ ఇంటికి వచ్చి అన్ని విషయాలు క్లియర్ చేశాను కదా, ఇంకా నాతో ఏం మాట్లాడాలి? నేను మిమ్మల్ని ఎన్నో మాటలు అన్నాను, తిట్టాను కూడా. దానికి బాధగా ఉంది. ఇంకా దాని గురించి ఎందుకు చెప్పండి. ఆ రౌడీ ఇంటి మీదకి వచ్చి అలా గొడవ చేసి వెళ్ళినందుకు నాకు నిజంగా చాలా కోపం వచ్చేసింది దేవా సార్. అందుకే నేను మిమ్మల్ని అనరాని మాటలు అన్నాను. దయచేసి మీరు నన్ను క్షమించండి ప్లీజ్. మనం కూడా అక్కడికే వెళ్ళిపోదాం. పదండి, ఇక వెళ్దాం. మనం కూడా అక్కడికే వెళ్ళిపోదాం. పదండి, ఇక వెళ్దాం. టీచర్, ఒక నిమిషం. ఇందులో ఏది బాగుంది చెప్పండి? పిల్లల ప్రాజెక్ట్ వర్క్కి. మరైతే దేవా సార్ తోటలోనే బ్రాస్లెట్ ఎందుకు పడిపోయి ఉంటుంది చెప్పండి టీచర్. కావాలని పడేసుకోలేదు కదా. కావాలనే నువ్వు ఇంకేదైనా కూడా పడేసుకున్నావా ఏంటి? ఇంకా ఏం పోయింది? కాదు, నీ మనసు కూడా అక్కడే ఎక్కడైనా పడేసుకున్నావా ఏంటి? ఒకవేళ అది పడిపోయిందంటే నాకు తెలుస్తుంది. అప్పుడు నేను నీకు చెప్తాను. అన్నా, ఏంటన్నా బండి మూమెంట్ మారిపోయింది? అది కంట్లో ఏదో పన్నట్టు అనిపించింది, అందుకే అలా అయింది. అమ్మా, ఓరు దేవుడు. అన్న, రోడ్డు చూసి డ్రైవ్ చేయన్నా. రోడ్డే కదా చూస్తున్నాను. నేను వెనుకున్న రోడ్డు చెప్పట్లేదు, ముందున్న రోడ్డు గురించి చెప్తున్నాను. రే, నువ్వు ఎక్కువగా మాట్లాడొద్దు. నువ్వేమంటున్నావో అర్థమైంది. ఈ పొగరుకేమీ తక్కువ లేదు. అయ్యో, అచ్చం అదే అరుపులా ఉంది. వెళ్ళిపోయింది మనసు, ఇలా ఉంటారు ఏంటిరా నాకు. ఏంటి ఆపేశావు? బండికి ఏమైంది? బానే ఉందిగా. నువ్వు కిందకి దిగు. ఎందుకు దిగాలి? పైప్ పట్టుకొని ఉన్నాను కదా, దిగలేను. ఇక్కడ దిగి ఏం చేయాలి? దిగరా. చా, ఏంటన్నా ఏమైంది? విషయం చెప్పు. నువ్వు ఇక్కడ నుంచి నడిచి వెళ్ళరా. ఏంటి నడిచి వెళ్ళాలా? నేనెందుకు నడవాలి? నేను ఒక ముఖ్యమైన చోటుకి వెళ్లాల్సింది. అది నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. దాన్నే ఉంది, నన్ను పంప్ హౌస్ దగ్గర దింపేసి వెళ్ళు. అయ్యో, నాకంత టైం లేదురా. 10 నిమిషాలు పడుతుంది అంతేగా. నేను దీన్ని మోసుకుంటూ అంత దూరం వెళ్ళాలా? నడిచి వెళ్ళు. నిన్ను దింపెళ్ళాలంటే నాకు బాగా లేట్ అవుతుంది. అంత అర్జెంటుగా నువ్వు ఎక్కడికి వెళ్ళాలి చెప్పు. అది నేను కృషి ఆఫీస్కి వెళ్ళాలి. నేను వెంటనే అక్కడికి వెళ్ళాలి. అక్కడ ఆఫీసర్ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సాయంత్రం 3 గంటలకల్లా వస్తానని నేను ఆయనతో చెప్పాను. నువ్వెప్పుడు చెప్పావు? ఆ రోజు నీతో పాటు నేను కూడా వచ్చాను కదా. నువ్వు అలా చెప్పడం నేనైతే వినలేదు. నువ్వు వెనకపోతే నేనేం చేయాలి? నాకు ఇప్పుడు అర్థమైంది. ఆ టీచర్ నడిచి రావడం చూశాడు కదా, అందుకే అర్జెంటుగా కృషి ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పాడు. నాకంతా అర్థమైపోయిందిలే.
ఓయ్ చాలా బాగుంది. నన్ను వదిలేసిన ఒక్కదానే వెళ్ళిపోతున్నావా? నిన్ను కామేశ్వర్ మాస్టర్ పని మీద ఎక్కడికో బయటకు పంపించారని చెప్తేనే నేను బయలుదేరాను. అవును, నన్ను బయటికి పంపించారు. కానీ నువ్వు నా కోసం అక్కడే కాసేపు వెయిట్ చేస్తూ ఉండొచ్చుగా. నేను త్వరగా వచ్చేస్తా అనుకోవచ్చు కదా. నీ కోసం హడావుడిగా పని పూర్తి చేసుకుని వచ్చాను. కానీ నువ్వు చాలా బాగుంది. నీ కోసమని ఎదురు చూస్తూ కూర్చుంటే నేను కూడా ఇరుక్కుపోతాను. ఇంతకీ ఆయన నిన్ను ఎలా పంపించేశారు? ఓ, ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒక పని అప్పచెప్తూనే ఉన్నాడు. ఏంటి, మళ్ళీ ఏదైనా కొత్త పని చెప్పారా? ఆయన ఎప్పుడూ ఏదో ఒక పని అప్పచెప్తూనే ఉంటాడు. యూత్ ఫెస్టివల్లో పిల్లలు పాల్గొంటే బాగుంటుందని చెప్పాను. ఆ పని ఆయన నాకే అప్పచెప్పాడు. ఏ ప్రాక్టీసు లేకుండా పిల్లల్ని అక్కడికి తీసుకెళ్తే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు చెప్పు? ఆయనే ఏమీ అర్థం చేసుకోవడం లేదు. మధ్యలో మనకేంటి, పద. విషయం ఏంటో చెప్పొచ్చు కదా, నేను కూడా వెతుకుతాను. అవి ఏం లేదా అమ్మా? వదులు గంగా, వదులు. దీన్ని నువ్వు తీసుకెళ్ళకూడదు. ఇది నాది. వదులు. వదులు. నేను ఇస్తాను. వదులు. అయ్యో, అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? రాహుల్, ఈ పాటికి దాని ప్రాణం పోయింటుందంటావా? ఏమో చెప్పలేం. లక్కీ లక్కీ డాడీ ఇచ్చుడు. లక్కీకి నువ్వు పెట్టిన పువ్వు అక్కడ పడుందేంటి? నా బంగారు తల్లి, నా మహాలక్ష్మి నా ఇంటికి వచ్చేసింది. నా చిట్టి తల్లి. ఆగో, నా మనవరాలు నీ కడుపులో ఉంది కాబట్టి నీకు ఇంట్లో స్థానం ఇచ్చాను. ఇప్పుడు ఈ బంగారు తల్లి నా ఊళ్ళోకి వచ్చింది. ఇంకా నీ అవసరం లేదు. నీ స్థానానికి నువ్వు వెళ్ళటం మంచిది. ఇప్పుడు ఆయన వదిలి నేను ఉండలేను. ఆయనే నా జీవితం. ఆపవే. ఈ తాళం చూసే కదా బాబు నీ జీవితం అంటున్నావు. ప్రేమకు చెప్పేస్తే ఇంకేం కావాలే, చాలే ఇది చాలే, నీకై నువ్వే వచ్చి వాలావే, ఇకపై తిరనాళ్ళే, గుండెల్లోన వేగం పెంచావే. ఎంతసేపు అయిందండి మీరు వచ్చి? ముందు కూర్చో దుర్గా. అది లోపల పనుందండి, ఇప్పుడే ముందు కూర్చో. కూర్చోమంటున్నాను కదా. ఒరే, దుర్గమ్మ వచ్చేసినట్టుంది. నువ్వు తిను. అది కాదు దుర్గా. నాకు పనుందండి, తీరిక తర్వాత మాట్లాడుకుందాం. వదలండి. తినరా, దుర్గమ్మ వస్తుంది. దుర్గా, ఇప్పుడు ఎలా ఉందండి? అది
అదేంటి ఈవిడ అచ్చం ఆ ఆదిశంకర్ గారి భార్యలాగే ఉంది. నీ కొడుకు బొమ్మను కాదు, నేను చెప్పిన చోటకొస్తే ఏకంగా నీ కొడుకునే చూపిస్తాను.